హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కానీ, చపాతీలో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ కర్రీని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీని సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ముందుగా మనం దొండకాయలను తీసుకోవాలి. చూడండి, లేతగా ఉన్న దొండకాయలను తీసుకొని మంచిగా కడిగి రెండు వైపులా కూడా తొడిమెలను కట్ చేసుకొని ఈ విధంగా 4 వక్కలుగా దొండకాయలని మధ్యలో కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 4 వక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని దొండకాయలను కూడా ఇదే విధంగా 4 వక్కలుగా కట్ చేసుకోవాలి. లేతగా ఉండే దొండకాయలనే తీసుకోండి, అప్పుడే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం పండిన దొండకాయలు అయితే కొంచెం పుల్ల పుల్లగా వస్తాయి. కట్ చేసుకున్న దొండకాయలని పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాక మసాలా కోసం కొన్ని పల్లీలు, 4 జీడిపప్పు, కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి. అందులోనే కొన్ని ధనియాలు, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, కొన్ని నువ్వులు, కొన్ని గసగసాలు వేసుకొని అన్నింటిని కూడా ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక అందులోనే 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా వేయించుకోండి. లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకొని వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకోండి. కొంచెం ఇవి చల్లారాలి. కొంచెం చల్లారాక వీటన్నింటినీ మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకొని పచ్చాగా ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా, కొంచెం అల్లం, కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ, అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మంచిగా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయలన్నింటినీ కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి. దొండకాయలన్నింటినీ లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు కలుపుతూ ఈ విధంగా వేయించుకొని పక్కకు పెట్టుకోండి. చూడండి, మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, 2 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం మంచిగా వేగాలి. ఇలా వేగినాక ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి, మసాలా పేస్టు ఆయిల్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా పేస్టు మంచిగా కలపాలి. ఇప్పుడు అందులో కొంచెం మనకు టేస్ట్కి సరిపడంత కారం, కొంచెం ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక అందులో కొన్ని నీళ్లు కూడా పోసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని కొద్దిసేపు మసాలాని మంచిగా ఉడికించుకోవాలి. మసాలా మంచిగా ఉడకాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిసేపు మూత పెట్టి ఈ విధంగా ఉడికించుకోండి. చూడండి, ఆయిల్ పైనకి తేలితే మసాలా మంచిగా ఉడికిపోయినట్లే. ఈ విధంగా మంచిగా మసాలా ఉడికాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలని ఇందులో వేసుకోవాలి. ఈ దొండకాయలన్నింటినీ అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆ మసాలా పేస్ట్ మొత్తం దొండకాయలకి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు కావాలంటే కొన్ని నీళ్లు కూడా పోసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోండి. ఇలా మీకు ఎంత చిక్కగా అయితే కావాలో అంత చిక్కగా అయ్యే వరకు ఈ విధంగా ఉడికించుకోండి. ఫైనల్గా కొత్తిమీర ఆకు వేసుకొని
సర్వింగ్ చేసుకోవడమే. ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ అయినట్లే. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో కొత్త కొత్త వంటల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.